వెల్కమ్ టు సిఆర్ న్యూస్. విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని పాఠశాలలో వసతుల కల్పనకు రోటరీ క్లబ్ వెస్ట్ సహకారం అందిస్తోందని రోటరీ సీనియర్ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. చిల్లకూరు జెడ్పీ హైస్కూల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని సీనియర్ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా ఎంతో మంది రాణిస్తున్నారని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. పాఠశాలలో వసతుల కల్పనకు రోటరీ క్లబ్ వెస్ట్ ముందుంటుందని, పట్టణంలో అనేక మంది దాతలు ఉన్నారని, వారి సహకారంతో వసతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, వాసుగౌడ్, ధనుంజయ రెడ్డి, లక్ష్మీ, పిఎం రావు తదితరులు పాల్గొన్నారు. నాకు అత్యంత సన్నిహితులు విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్స్ మేడం జ్యోతమ్మ గారు, సెక్రటరీ రాఘవరెడ్డి గారు, ఇక్కడ ద్విపాత్ర అభినయం మా సెక్రటరీ మేడం గారికి, వాసుగారు గారికి, మరి చేతికి ఎముక ఉండదని దానకర్ణుడు అని చెప్తా ఉంటారు. వాళ్ళ ప్రతిరూపం మా పిఎం రావు గారు, శ్రీలక్ష్మి అలాగే మాకు రాలేదు కానీ ఆయన బెంగళూరు వెళ్ళారు. రామ్మోహన్ రావు గారు, ఆయన కూడా చేసిన దానాన్ని ఎవరికి చెప్పుకోకుండా వీళ్ళందరూ కూడా మిగతా రోటరీ క్లబ్ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది, ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లల్ని ఒక జెడ్పీ హై స్కూల్లో కలుసుకోవటం. నిన్న 1-2 పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఇక్కడ వాసు ఆయన స్వతహాగా అయ్యారు కాబట్టి మీకు చెప్పాల్సిన నాతో చదువు గురించి చెప్పాడు. విశాలమైన మైదానం, బస్సు చాలా స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో అయితే అసలు ఉండవు. మీరు స్కూల్ గదిలో నుంచి నేరుగా బస్సులోకి ఎంటర్ కావాలి. క్రీడల్లో కూడా కొంత నాకు కొద్దిగా క్రీడాభిమాన్ని, మీరు క్రీడల్లో కూడా కొంత పాల్గొంటే బాగుంటుందని. వసతులు ఉన్నాయి. ఐ థింక్ ఇది బాల్ బ్యాడ్మింటన్ కోర్ట, అవునా? బాల్ బ్యాడ్మింటన్ కోర్టులు చూసి చాలా రోజులైంది నేను. అంతా ఇప్పుడు షటిల్ వీటికి వచ్చేసేసారు. బాల్ బ్యాడ్మింటన్ అదే వెడల్పుగా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ అది. ఇవి అన్నీ ఉండే, వాలీబాల్ ఉంది, టెన్నికాయిట్ ఉంది. దీంట్లో ఏమైనా మీరు ఆడవచ్చు. ఎవరైనా మీలో నేషనల్స్ కానీ సెలెక్ట్ అయితే వాళ్ళని రోటరీ క్లబ్ మిమ్మల్ని గౌరవిస్తుంది. అదేదో వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ కాదు కానీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అంటే ఎక్కడైతే ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళకి తెలివి కూడా బాగుంటుందని, దానికి కూడా ప్రయారిటీ ఇవ్వని మీకు మనం చేసుకుంటూ, ఈ మధ్యనే మేము రెట్టపల్లి నెలపల్లి హై స్కూల్లో 8 మంది ఆడపిల్లలు జంప్ రోప్ అని నేను వినలేదమ్మా ఇప్పుడు కదా. మేము అక్కడికి వెళ్ళాము, నేను రామ్మోహన్ రావు గారు. ఆ జంప్ రోప్లో వాళ్ళు నేపాల్కో ఎక్కడికో వెళ్ళి దాంట్లో మెడల్స్ తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ ఆడపిల్లలు ఇందాక చూస్తూ ఉంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్. మీరు ఇంకా కూడా చాలా చాలా ఆ పాట మాకు వచ్చేస్తున్నాం, మేము పాడేస్తున్నాం మీతో కూడా. అంటే అంత పాపులర్ అయిపోయింది ఆ సాంగ్ అందరికీ కూడా. పిఎం రావు గారు చెప్తున్నారు, ఆయన మొన్ననే ఈ జగన్నాథ రథయాత్ర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాఘవరెడ్డి గారికి, హెచ్ఎం జ్యోతి గారికి, అదేవిధంగా పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, పిఎం రావు గారికి, అదే వాసుగౌడ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రోటరీ సభ్యులందరికీ, అదేవిధంగా పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. మా ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి గారు వాళ్ళ మంచి ఫ్రెండ్స్ కూడా, మంచి వ్యాపారస్తులు కూడా వాళ్ళిద్దరు కలిసి ఇంకా దిగ్విజయంగా మీరు ఈరోజు ఆహ్వానం పలికారు, చాలా బాగా పలికారు. గోపాలని చెప్పినట్టు ఇదే ఆహ్వానంతో వాళ్ళిద్దరూ మంచి ప్రోగ్రాం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటి ప్రోగ్రామ్ని పిల్లలకి మన ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముందు వాళ్ళకి ప్యాడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వాటర్ బాటిల్ అయితే, ఒక మన జామెట్రీ బాక్స్ అయితే కూడా ఇవ్వడం మొట్టమొదటి ప్రోగ్రాన్ని వాళ్ళతోనే ప్రారంభించారు. దానికి చాలా సంతోషం, ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము కూడా రోటరీకి
మా వంతు సహాయం కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా వంతుగా ఏంటంటే, ఇప్పుడు నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పిల్లలకు మంచి ప్రోత్సాహ బహుమతులు ఇస్తుంటాను. ఎందుకంటే పిల్లలు 10th క్లాస్లో బాగా చదవాలి. చదివినప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఏంటంటే మనం ప్రోత్సహిస్తేనే వాళ్ళు ఏదైనా కూడా సాధిస్తారనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 10thలో మంచి 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మంచి ప్రోత్సాహ బహుమతులు ఇస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? 30 మెంబర్స్ కూడా మీ అందరికీ 10th పాస్ అయిన తర్వాత మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటంటే జిప్ ఫైల్స్. అంటే 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఈ సర్టిఫికేట్లు పెట్టుకోవాలంటే మీకు జిప్ ఫైల్స్ కావాలని. అవి నేను మీకు ఎగ్జామ్ ముందే ఇస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అందరినీ అసెంబ్లీ చేయలేకుండా, అందువల్ల ఏంటంటే 10th క్లాస్ ముందే ఇస్తానని, అంటే ప్యాడ్స్ అయితే వాళ్ళు ఇచ్చేశారు, అందువల్ల జిప్ ఫైల్స్ ఇస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని బాగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ మీ స్కూల్లో మరిన్ని ప్రోగ్రాంలు మా రోటరీ తరఫున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని విజయవాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విజయవాసరెడ్డి గారికి మరియు హెడ్ మాస్టర్ జ్యోతి మేడం గారికి మరియు గౌరవ పెద్దలు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి, మాజీ పరిషత్ ధనంజయ రెడ్డి గారికి, మన ఏజీ గవర్నర్ వాసుగౌడ్ గారికి, ప్రముఖ ఇండస్ట్రియల్ అయినటువంటి పెద్దలు పిఎం రావు గారికి, మన సిద్ధారెడ్డి గారికి మరియు గిరిబాబు గారికి, మరియు ఈ స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. చేసిన కార్యక్రమాలన్నీ పెద్దవే, కానీ ఈరోజు ఈ స్కూల్లో చేసిన కార్యక్రమం చాలా చిన్న ప్రోగ్రాము. చిన్న ప్రోగ్రాంకి ఇంత రాత మర్యాదలు అన్నట్టు సామెత గారు చాలా గౌరవంగా మర్యాదగా చాలా ఆహ్వానం పలికారు. దీనికి పిల్లలకి అందరికీ పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రాంలు మీ స్కూల్కి మా చేతనాన్ని చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళా మా పెద్దలు చెప్పినట్టు మన గోపాలన్న గారు మరియు వాసుగౌడ్ గారు, మన ధనంజయ రెడ్డి గారు అందరూ వారికి తోచిన సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరియు మా తరఫున ఈ సంవత్సరం ఇంకా ఏది కావాలన్నా మేడం గారు చెప్పినట్లు అడిగితే సహాయ సహకారాలు అందిస్తాము. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అని అంటుంటారు. అలాగే పిల్లలు కూడా మీరు చదువుకున్న తర్వాత, మీరు అభివృద్ధి చెందిన తర్వాత మీ కింది వారికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. కొంతమంది కష్టపడి చదివేవాళ్ళు ఉంటారు, కొంతమంది అదృష్టంతో పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళలో అదృష్టంతో పాస్ అయ్యేవాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మేము కూడా పీజీ వరకు చదువుకున్నాం, కష్టపడి కాదు, అదృష్టంతో చదువుకున్నాం. అట్లాగే మీరు అదృష్టాన్ని, కష్టదనాన్ని రెండింటిని బేరీ చేసుకొని కింద వారికి సహాయ సహకారాలు అందించాలని మా రోటరీ క్లబ్ తరఫున అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి దాతలుగా నేను కొంత ఇవ్వడం, మన విజయ్ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇవే కాదు, ఇంకా వేరేటి కూడా ఉన్నాయని చెప్పడం కన్నా రేపు ప్రోగ్రాం చేసి ఇచ్చి కూడా చూపిస్తాము. దీని అందరికీ ఈ సహాయక సహకారాలు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన వాసుగౌడ్ గారికి, ఏఎం రావు గారికి, గోపాల్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి, సిద్ధారెడ్డి గారికి, గిరి గారికి, ఈ ప్రోగ్రాంకి దాతలుగా వ్యవహరించిన రాఘవరెడ్డి గారికి, నేను కూడా దాతగా వ్యవహరించాను. నాది అఫీషియల్గా ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం. ఆల్రెడీ 2 ప్రోగ్రాంలు జరిగాయి. ఒకటి డాక్టర్స్ డే, రెండోది పిఎం రావు గారు పిల్లలకి పౌష్టికాహారం అందజేశారు. ఇది 3వ ప్రోగ్రాం. ఫస్ట్ ప్రోగ్రాం నేను లేను, 2వ ప్రోగ్రాం మన క్లబ్లోనే జరిగింది. అవుట్ సైడ్ ద క్లబ్ ఇది ఫస్ట్ ప్రోగ్రాం. ఇదే విధంగా ప్రతి మెంబర్స్ నాకు సహకరిస్తారని, ఈరోజు మాత్రం చాలా చక్కగా ప్రోగ్రాం జరిగింది. పిల్లల ఉత్సాహం చూస్తుంటే ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ స్కూల్లో జరపాలని సంకల్పిస్తున్నాము. మేడం ఆరూరులో ఉన్నారు, నాకు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ స్కూల్లో ఏమి నీడున్నా సరే ఖచ్చితంగా చేస్తాం మా క్లబ్ తరపునని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేడం మాట్లాడాల్సిందిగా కూర్చోండి.
గూడూరు వెస్ట్ రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి అన్న గారికి మరియు పెద్దలు ఎల్లసిరి గోపాలరెడ్డి గారికి మరియు కార్యదర్శి శ్రీ రాఘవరెడ్డి గారికి ఇతర సభ్యులైనటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్కి అందరికీ నా నమస్కారములు. ఈరోజు రోటరీ క్లబ్ మామూలుగా చంద్రునికో నూలు పోగు అన్నట్లుగా సమాజానికి సేవ చేస్తుంది, వాళ్ళకి తగినంత సర్వీస్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మన పాఠశాలను ఎంచుకున్నారు. అందులో భాగంగా మన పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు వారికి చేతనైనంత వరకు సహాయం చేయడానికి వాళ్ళకు రైటింగ్ ప్యాడ్స్ మరియు వాటర్ బాటిల్ మరియు జామెట్రీ బాక్స్ ఇవి చాలా అవసరం పిల్లలకి. కాబట్టి ఇవి అందిస్తాము అని ముందుకొచ్చి ఈరోజు మన పాఠశాలకు వచ్చారు. కాబట్టి ఇది అంటే రోటరీ క్లబ్ వారు మన పాఠశాలకు వచ్చి ఇవి అందించడము మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇక మీద కూడా చాలా అవసరాలు ఉన్నాయి. మా స్కూల్లో చదివే పిల్లలు చాలా పేద పిల్లలు. కాబట్టి ఇక మీద చేసే సేవా కార్యక్రమాల్లో మా పాఠశాలను ఎంచుకోవాల్సిందిగా, మా పాఠశాలను ఎంచుకొని మా పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయవలసిందిగా రోటరీ క్లబ్ తరఫున కృషి చేయవలసిందిగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి వీరందరికీ మన పాఠశాల తరఫున మరియు మా ఉపాధ్యాయ బృందం తరఫున మా విద్యార్థుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి నేను 85% రిజల్ట్ సాధించాం మేము 10th క్లాస్లో మా పాఠశాల విద్యార్థులు. ఈసారి ఇంకా ఎక్కువ హాజరు కానివ్వండి లేకపోతే రిజల్ట్ కానివ్వండి సాధించడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఈ సంవత్సరమే ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఇంకా ఎక్కువ రిజల్ట్ సాధించడానికి ప్రయత్నిస్తాం. అందుకు మాకు అవసరమైనంత చేయూత నివాసిగా నేను రోటరీ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా ఉపాధ్యాయురాలు సిస్టర్ సమానులు జ్యోతి గారికి, సెక్రటరీ రాఘవరెడ్డి గారికి, గౌరవ పెద్దలు ఎల్సిరి గోపాలరెడ్డి గారికి, పిఎం రావు గారికి, ఇతర రోటరీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఏంటంటే మా క్లబ్ తరఫున విద్య, వైద్యం అని 2 విభాగాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అది మొదటి నుంచి కూడా పెద్దలు గోపాలరెడ్డి గారు అడ్వైజ్ చేసినప్పుడు ఈ విద్యా వైద్య ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ పరంగా కొన్ని కార్యక్రమాలు మనం చేయడం, దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం ఈ టీంకి విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం ఎడ్యుకేషన్ సైడ్ ప్రోగ్రాం. అది బెస్ట్ ప్రోగ్రాం ఇది. అదేవిధంగా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2011-12 మా క్లబ్ తరఫున డ్యూయల్ బెంచెస్ 30 బెంచెస్ మీ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు మధుసూదన్ రావు గారు హెచ్ఎం ఉన్నారు. ఫస్ట్ ప్రయారిటీ మన స్కూల్కి ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి గారు ఛాయిస్ ప్రకారంగా అప్పుడు నా పీరియడ్లో 75 డ్యూయల్ బెంచెస్ స్కూల్ బెంచెస్ వచ్చాయి. ఏరుపాళ్ళకి ఒక 30 బెంచీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 25 బెంచీలు ఇవ్వడం జరిగింది. సైదాపురం హై స్కూల్కి ఒక 20 బెంచీలు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సైడ్ వచ్చిన ఏదైతే మన క్లబ్ తరఫున అవైలబిలిటీ ఉన్నదో, ప్రాబిలిటీ ఉన్నదో దాన్ని తప్పనిసరిగా మా క్లబ్ సభ్యులు, అదేవిధంగా ఎస్వి రత్న సారికి తరఫున చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి విద్యా వైద్యానికి సంబంధించి. అది రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మంచి ప్రోగ్రాం మీ విద్యార్థిని 10th క్లాస్ విద్యార్థులకు తరఫున రేపు ఎగ్జామినేషన్స్లో బాగా మీరు చదివి మంచి రిజల్ట్స్ 85% చెప్పారు. ఇప్పుడు 90+ రావాలి ఈ స్కూల్ నుంచి. పెద్ద స్కూలు, చాలా మంచి పేరున్న స్కూల్ మన ఏరియా చెరుకూరులో చెప్పే స్కూల్ లేదు. అందుకని మేము ఇంప్రెస్ అయ్యి కూడా డ్యూయల్ బెంచెస్, అప్పుడు బెంచెస్లో స్కూల్ బెంచెస్ లేవు, దాదాపు 30 బెంచెస్ మనకు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరేంటంటే పిల్లలకు చిన్న అడ్వైజ్ ఏంటంటే పేద మధ్యతరగతి పిల్లలు చదివే పాఠశాలలు ఇవి, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్.
తిరుపతి జిల్లా గూడూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధుల్లో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి దార కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం వర్తింపజేయాలని, మున్సిపల్ కార్మికులు చనిపోతే దహన సంస్కారాలకి 20,000 రూపాయల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఎక్స్గ్రేషియా పెంపు, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని గత 5 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో నిరసన తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేనట్లుగా ప్రవర్తించడం బాగాలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం ఉపాధ్యక్షులు ఎన్ వెంకట రమణయ్య, సహాయక కార్యదర్శి CH రాజేష్, గూడూరు పట్టణ CITU ప్రధాన కార్యదర్శి BV రమణయ్య, అధ్యక్షులు పామంజి మణి, జి శ్రీనివాసులు, ఆర్ ఆనంద్, ఎస్ శివ, ఎంబటి చంద్రయ్య, శివరామయ్య, రాఘవ, వెంకట రమణయ్య, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు సమస్యల మీద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 2వ సంవత్సరం పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడం, తాచారం చేస్తూ ఉండడంతో 1కి 3 దఫాలు నోటీసులు అనేటివి అందజేయడం జరిగింది సమ్మెకు ముందు. కానీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల విషయం అనేది చర్చించకపోవడం చాలా విచారకరమైన విషయము. అది చర్చిస్తారు, మాకేదో న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా ఆలోచించాము. కానీ అది కూడా దాటిపోయింది. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నాము. అందువల్ల మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంతో చర్చలు చెప్పి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తాము. సమ్మెలోకి వెళ్ళిన వెంటనే చేసేది ఏంటంటే ముఖ్యంగా కరెంటు, వాటరు, నీళ్లు బంద్ చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికుల్ని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేటి తల్లికి వందనం అనేటి ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నామే. కానీ కొత్తగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం లేదు. కొత్తగా మేము ఏమైనా డిమాండ్ చేస్తే మీరు ఆలోచించాలి. కానీ మంత్రివర్గం ఏం చెప్తుంది, అయ్యా మేము పరిష్కరిస్తాము, మేము ఆలోచిస్తాము, మేము చర్చిస్తాము అని కాలయాపన చేస్తుంది. చర్చించేది ఎప్పుడు, ఆలోచించేది ఎప్పుడు? ముహూర్తం దాటిపోయా 12 రోజులు వచ్చేసింది. ఈ సమ్మెకి టైం అయిపోయింది. మేము 15 రోజుల ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు. తక్షణం మంత్రివర్గ సమావేశం తీసుకొని దాంట్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఖచ్చితంగా వెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. సినీ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ గూడూరు అధ్యక్షుడు శ్రీనివాసరాజు అలియాస్ యోగి పుట్టినరోజు సందర్భంగా మధురెడ్డి కాలనీలో పేదలకు దుప్పట్లు, చీరలు యోగి మరియు వారి మిత్రులు అందించారు. గూడూరు పట్టణంలోని మధురెడ్డి కాలనీ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు అలియాస్ యోగి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేశారు. యోగి కేక్ను కట్ చేసి మిత్రులకు పంచిపెట్టారు. పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోదర సమానులు యోగి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, యోగి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉంటాడని, రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడియాల శ్రీహరి, బాబు, చంద్రనీల్, మనోజ్, రవిరాజు, వెంకీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా మిత్రులకు, సేవలాక్షులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా బర్త్డే కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రక్తదాన ఉద్యమకర్త, చైతన్యకర్త, రక్తదాత. ఈరోజు జిల్లాలో అత్యధిక యూనిట్లు మేము రక్తాన్ని గూడూరులో సేకరిస్తున్నాం. అందులో ప్రధాన భాగం ఉషించడం మా యోగి. ఇలాంటి జన్మదినాలు యోగి మరొక 100 జరుపుకోవాలని నోవా బ్లడ్ బ్యాంక్స్ ఎప్పుడు కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలుతగల మనసారి కోరుకుంటూ మరొకసారి యోగికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సందర్భంగా ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక మంచి కార్యక్రమాలు, బ్లడ్ కార్యక్రమాలు అవి చేస్తూ ఉన్నాడు. ఈసారి ఒక్కడో తగ్గించాడు మా తమ్ముడు. పేదలకి దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా ముందు
ఇంకా అభివృద్ధిలో చెంది మంచి స్థానంలో చూడాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ కలిగి ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ అందరూ మా తమ్ముడిని ఆశీర్వదించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు మా మిత్రుడు శ్రీనివాస్ రాజు అలియాస్ యోగి పుట్టినరోజు. ఈరోజు మేము మొదటి కాలనీలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పేదలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో చీరలు అదేవిధంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా తన పుట్టినరోజు రక్తదాన శిబిరాలు గూడూరులో ఎన్నో ఏర్పాటు చేశాడు. ఈ మధ్యనే దాదాపు ఒక 800 పైచిలకు యూనిట్లు సేకరించి గూడూరులోనే ఉత్తమమైన ఫస్ట్లో నిలిచాడు. దీనికి మేము అందరం గర్వపడుతున్నాం. యోగి రాబోయే రోజులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గూడూరు పట్టణంలో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తులు సాయి నామస్మరణ చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మరవీధిలో ఉన్న సత్యసాయి బాబా మందిరం నుండి బాబావారి శత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర పట్టణ పురవీధిలో వైభవంగా సాగింది. భక్తులు సత్యసాయి బాబా నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. చిన్నారుల కోలాటం, దేవతామూర్తుల వేషధారణ, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఏడాది పురస్కరించుకుని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలుపెట్టింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఐటీ మంత్రి వర్యులు నారా లోకేష్, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండల నూతన అధ్యక్షులు సౌమ్యులు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే నాయకులు పెద్దలు పలగటి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామంలో కోట మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు 33వ యూనిట్ ఇన్ఛార్జ్ తిరుమూరు మురళి నాయకత్వంలో ఏడాదిలో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ దీపం పథకం, యువతకు ఉద్యోగ అవకాశాల్లో 16,347 డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన ఘనత విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంట్ ఎస్సీసీ ప్రధాన కార్యదర్శి 33వ యూనిట్కు కన్వీనర్ ఇన్నమాల అశోక్ గారు, కొత్తపట్నం పంచాయతీ ప్రధాన కార్యదర్శి మరియు బీసీ నాయకులు చెన్నపట్నం సీనయ్య, కోట మండల జనసేన ఉపాధ్యక్షులు కావలి అనోక్, కొత్తపట్నం పంచాయతీ జనసేన నాయకులు కావలి చిరంజీవి, 163వ బూత్ కో కన్వీనర్ ఇంగిలాల సురేష్, కొత్తపట్నం పంచాయతీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడాదిలో సుపరిపాలన ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఏమేం పథకాలు తీసుకొని వచ్చాము, ఏమేమి ఉచిత పథకాలు ప్రవేశపెట్టాము, ఏం డెవలప్మెంట్ చేశాము అనే విషయం మీద ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తీసుకొని మేము పార్టీ ఆఫీస్కి పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా చూస్తే ఏడాది పరిపాలనలో ఎన్నో పథకాలు, ఉచిత పథకాలు తీసుకొని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామంలో ఈ రోజున గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా
కోట మండల నూతన అధ్యక్షులు సుప్రచితులు సౌమ్యులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపట్నం గ్రామంలో ఈ ఏడాది సుపరిపాలన ప్రోగ్రాము మొదలుపెట్టడం జరిగింది. ఈ పరిపాలనలో ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చాయి, ఎట్లా ఉంది పరిపాలన అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించి అన్ని విధాల బాగుంది, అన్ని కార్యక్రమాలు తీసుకొని వచ్చి బాగా ప్రజల్లో మంచిగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే మన ప్రభుత్వంలో చూసినట్టయితే మనం ఎలక్షన్ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో సూపర్ 6లో ఇప్పటికి 90% కంప్లీట్ చేసాం మనం. దాంట్లో భాగంగానే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన వేస్తామని చెప్పారు. అదేవిధంగా మాట నిలబెట్టుకుంటూ ఎంతమంది చదివినా, 2 చదివినా, 3 చదివినా, 4 చదివినా, ఎంతమంది చదివినా వాళ్ళకి 15,000 లెక్కన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల అకౌంట్కి వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నాను. అదే జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో, తర్వాత ఒక్కరికేను అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికేనని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం నిరుద్యోగులకి డిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కూడా రాయించారు. 16,400 చిల్లర దాకా పోస్టులు రిలీజ్ చేసిన ఘనత మన యొక్క చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే మనకు వృద్ధులకి పింఛన్ ఇచ్చే ప్రోగ్రాంలో గెలిచిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు, నేను గెలవంగానే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 ఉన్న పింఛన్ని నేను 3,000 చేస్తానన్నాడు. కానీ ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు 2024లో గెలిచిన వెంటనే 3,000 ఉన్న పింఛన్ని వెంటనే 4,000 చేసిన, పక్క నెలలోనే 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను. అదే ఎంతో వికలాంగులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో 3,000 నుంచి 6,000కి పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనతేనని. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం స్వర్ణముఖి బ్యారేజ్కి నీరు రావడంతో తూపిలి చెరువుకు నీరు తెలుగుదేశం పార్టీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, చెరువు ఆయకట్ట ప్రెసిడెంట్ తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చెరువుకు స్వర్ణముఖి బ్యారేజ్ నుండి కాల్వ ద్వారా గేటు ఎత్తి నీరు వదిలారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈడీ చంద్రశేఖర్, ఏఈ కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి దోసకల్ల కృష్ణమూర్తి, ద్వారకానంద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ముట్టెంబాక ఆయకట్టు ప్రెసిడెంట్ వరందాం రెడ్డి, కోటయ్య, రాజయ్య, గోపినాయుడు, ఇరిగేషన్లో అస్కర్లు పాల్గొన్నారు. గూడూరుపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబావారికి విశేష అలంకరణ పూజలు ఏర్పాటు చేసి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. బాబావారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. మంగళ వాయిద్యాలతో ప్రత్యేక అలంకరణ, భక్తులు సాయి నామస్మరణతో బాబావారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురుదేవ దత్తాత్రేయాయ శ్రీ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం కేవలాయ నమః.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని శ్రీ వల్లిపేటయ్య స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కడు రమణీయంగా కమనీయంగా నిర్వహించారు. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతమ లావణ్య మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో గ్రామస్తుల సహాయ సహకారాలతో తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతాచార్యులు శ్రీ వైకర్ణ సాగమోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, రక్షాబంధనం, గూఢ జీర నిక్షేపణం, కన్యాదానం, మాంగళ్యధారణ, మాల మార్పిడి, తలంబ్రాలు కార్యక్రమాలను వివరిస్తూ అత్యంత కమనీయంగా భక్తుల భగవన్నామ స్మరణ నడుమ కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. లేబూరు సాయి బృందం, నాదస్వర కచేరీ, విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య వినోద్, అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు, ముచ్చకాల నందకుమార్, సూర్తాని మధుసూదన్, బీరవోలు మహిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 శ్రీ యౌవన కౌమార వార్ధకేషు రహసే ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాపగాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్తు వంశానాం మాతృ వంశ దేవ్యా కులగ్నే సావధాన శ్రీమలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన సహస్రమంతయే సహస్రపాదాక్ష శిరోద్వాహనే లోపలే
అయ్యా పైన మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. శుభం భవతు లోకా సమస్తా కళాక్షేత్రం వారిచే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి ఆర్య స్మృతి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.